వెల్కమ్ టు ఏపీడిఎస్సి. ఏపీడిఎస్సి 2025 జనవరి నెలలో ముఖ్యమైన రోజులు. జనవరి 1 ప్రపంచ కుటుంబ దినోత్సవం. జనవరి 2 ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం. జనవరి 3 అంతర్జాతీయ మైండ్ బాడీ వెల్నెస్ దినోత్సవం. జనవరి 4 ప్రపంచ బెయిలీ దినోత్సవం. జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవం. జనవరి 6 ప్రపంచ యుద్ధ అనాథాల దినోత్సవం. జనవరి 6 గురు గోవింద్ సింగ్ దినోత్సవం. జనవరి 8 భూభ్రమణ దినోత్సవం. జనవరి 8 ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం. జనవరి 9 భారతీయ ప్రవాస దినోత్సవం. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం. జనవరి 11 లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. జనవరి 11 జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం. జనవరి 11 జాతీయ రోడ్డు భద్రతా వారం. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. జనవరి 13 లోహ్రీ. జనవరి 13 పబ్లిక్ రేడియో ప్రసార దినోత్సవం. జనవరి 14 సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవం. జనవరి 14 మకర సంక్రాంతి అంతర్జాతీయ గాలిపటాల దినోత్సవం. జనవరి 15 పొంగల్. జనవరి 15 భారత సైనిక దినోత్సవం. జనవరి 16 జాతీయ స్టార్టప్ దినోత్సవం. జనవరి 17 బెంజమిన్ ఫ్రాంక్లిన్ దినోత్సవం. జనవరి 19 కోక్ బోరోక్ దినోత్సవం. జనవరి 21 త్రిపుర, మణిపూర్, మేఘాలయ స్థాపన దినోత్సవం. 23 జనవరి నేతాజీ సుభాష్ చంద్ర ఆశీస్సులు శౌర్య దినోత్సవం. 24 జనవరి జాతీయ బాలికా దినోత్సవం. 24 జనవరి అంతర్జాతీయ విద్యా దినోత్సవం. 25 జనవరి జాతీయ ఓటర్ల దినోత్సవం. 25 జనవరి జాతీయ పర్యాటక దినోత్సవం. 26 జనవరి గణతంత్ర దినోత్సవం. 26 జనవరి అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం. 26 జనవరి ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవం. 27 జనవరి నేషనల్ జియోగ్రాఫిక్ డే. 28 జనవరి లాలా లజపతి రాయ్ జన్మదినోత్సవం. 28 జనవరి డేటా గోప్యత దినోత్సవం. 28 జనవరి కేఎం కరియప్ప జన్మదినోత్సవం. 29 జాతీయ వార్తాపత్రిక దినోత్సవం. జనవరి 30 అమరవీరుల దినోత్సవం. మహాత్మా గాంధీ వర్ధంతి. 31 అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం. టుడే ఏపీ అసెంబ్లీ న్యూస్. ఏపీడిఎస్సి 2025 గ్రూప్స్ ఫ్రైడే 24/1/2025. నేటి వార్తలు చదువుతున్నది తరగతి. నేటి ప్రాముఖ్యత: జాతీయ బాలికా దినోత్సవం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం, ప్రముఖ అణుశాస్త్ర పద్మభూషణ్ పురస్కార గ్రహీత హోమీ జహంగీర్ బాబా వర్ధంతి. అంతర్జాతీయ వార్తలు. గాజా కాల్పుల విరమణ రెండవ దశపై కైరోలో ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం చర్చలు జరపనుంది. రొమ్ము క్యాన్సర్ నివారణ రేటును పెంచడంలో ఆస్ట్రేలియన్ పరిశోధకులు పురోగతి సాధించారు. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సియాటిల్లోని ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. తైవాన్ వ్యవసాయ రంగానికి ఇగ్వానా అనే జీవులు తీవ్రంగా దెబ్బతీస్తుండటంతో
సుమారు 1.20 లక్షల ఇగ్వానాలను చంపేయాలని తైవాన్ ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే కాలంలో నియంత్రణ లేని కృత్రిమ మేధ AI వాతావరణ మార్పులతో ప్రపంచానికి అతి పెద్ద ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుతెరస్ తెలియజేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు బుధవారం నాడు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. జాతీయ వార్తలు 76వ గణతంత్ర దినోత్సవం కోసం తుది దశలో సన్నాహాలు. పరేడ్లో పాల్గొన్న ఇండోనేషియా బ్యాండ్. దేశంలో 100 కొత్త సైనిక స్కూల్స్ ఏర్పాటు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన వాతావరణ మార్పులను పరిష్కరించడానికి సమర్థవంతమైన సాధనంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వ చిహ్నమైన చినార్ చెట్లను రక్షించడానికి చెట్ల పరిస్థితిపై డేటాబేస్ను సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ప్రదానం చేసే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025 హైదరాబాదులోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ INCOISకు లభించింది. పని ప్రదేశాలలో మహిళలకు అసౌకర్యం కలిగించే మాటలైన, చర్యలైన లైంగిక వేధింపు లేని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా ఇనుపయోగం భారతదేశంలో మొట్టమొదటిసారిగా తమిళనాడులో ప్రారంభమైనట్లు నిరూపితమైందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలియజేశారు. హైదరాబాద్ వేదికగా 15వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ HLF నేటి నుంచి ప్రారంభమై ఆదివారం వరకు జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో రాజౌరిలోని బదాల్ గ్రామంలో కారణం లేకుండా ప్రజలు మరణిస్తుండటంతో 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు అధికారులు తరలించారు. ఆడమ్ జే గ్రేవ్స్ నిర్మించిన అనూజ అనే లఘు చిత్రం ఈ ఏడాది భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్ పొందింది. భారత షార్ట్ ఫిలిం అనూజ ఆస్కార్స్ 2025 ఉత్తమ షార్ట్ ఫిలిం కేటగిరీకి నామినేట్ చేయబడింది. రాష్ట్ర వార్తలు. సెలవు రోజుల్లో 10వ తరగతి యాక్షన్ ప్లాన్కు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఫిబ్రవరి 6న జరగనుంది. ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇచ్చేందుకు అనుమతిస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. అరకు లోయలో నూతన పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. 4 రోజుల దావోస్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 271.43 కోట్ల రూపాయలు కేటాయించింది. రవాణా వాహనాలను ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి SFCలు జారీ చేసేందుకు వీలుగా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ATS ఏర్పాటు నిర్వహణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో డిగ్రీతో సాంకేతిక కోర్సును ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తెలియజేశారు. బెంగళూరులో జరిగిన బయోఫెస్ట్ 25 సదస్సులో ప్రకృతి వ్యవసాయ విభాగంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 అవార్డులు దక్కాయి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 6వ తేదీన నిర్వహించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. భూముల రీసర్వేలో వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల శాఖ తెలియజేసింది. క్రీడా వార్తలు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కాశ్మీర్లోని లెహ్లో ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. అండర్-19 T20 మహిళల ప్రపంచ కప్లో శ్రీలంకపై 60 పరుగుల తేడాతో విజయం సాధించిన గ్రూప్ ఏలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కౌలాలంపూర్లో జరుగుతున్న మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ పోటీలలో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 60 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మెల్బోర్న్లో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో మాడిసన్ కీస్ ఇగా స్వియాటెక్ను ఓడించి ఫైనల్స్లో ప్రవేశించగా, మరో సెమీఫైనల్స్లో సబలెంకా పౌలా బదోషాను ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. పుదుచ్చేరిలో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ బిలో భాగంగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్ల్లో ఆంధ్ర జట్టు 7 నష్టానికి 245 పరుగులు చేసింది. క్రికెట్లో అవకాశాలు సవాళ్లపై చర్చించేందుకు మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ MCC ఏర్పాటు చేసిన వరల్డ్ క్రికెట్ కనెక్ట్ WCC సలహా మండలిలో ICC చైర్మన్ జై షా స్థానం కల్పించారు. ICC చైర్మన్ జై షా. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. నేటి మాట: ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులభంగా రాదు, అనుభవిస్తే తప్ప. ఆరోగ్య చిట్కాలు: దాల్చిన చెక్కని వేసి కాచిన నీటిని తాగుతుంటే వాంతులు తగ్గుతాయి. నేటి జీకే ప్రశ్న: ద్రోణాచార్య అవార్డు ఏ రంగంలో ఇస్తారు? ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. నిన్నటి జీకే ప్రశ్నకు సమాధానం: మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం. APDSC 2025 జీకే గ్రూప్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.